బిల్లును భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి ముఖ్యంగా పేద ముస్లింలు దీని పట్ల అవగాహన కల్పించి ఏ రకమైన దోపిడీకి వారు గురైనారు. తెలంగాణ రాష్ట్రంలోనే 77,538 ఎకరాలు భూమిలో ఉంటే 75% అంటే 57,000 ఎకరాలకు పైగా అది ఆక్రమణకు గురైనటువంటి విషయాలు వాళ్ళ బయటికి రావడం, మరి ఆ యొక్క భూములు కూడా అప్పనంగా పేదలకు ఏ రకంగా కట్టబెట్టారో, ఢిల్లీలో 5 స్టార్ హోటల్ మాన్సర్ అనే హోటలు 600 కోట్ల ప్రాజెక్టుతో నిర్మించినటువంటి ఆ హోటలు కేవలం నెలకు 12,000 రూపాయలు అద్దెకి ఇవ్వడం జరిగిందంటే ఆ యొక్క పేద ముస్లింల యొక్క మరి సంక్షేమం కోసం, వారి యొక్క విద్య ఆరోగ్యం కోసం రావాల్సిన ఆదాయాన్ని ఏ రకంగా ఈ బడా బాబులు ఈ యొక్క మరి వక్ఫ్ బోర్డులో ఉన్న పెద్దలు గద్దెలా తన్నుకుపోతున్నారో ఇవన్నీ కూడా పెరిగడం. త్వరలోనే ఈ చట్టం అమలుకు మరి నోచుకున్న తర్వాత రాబో 3-4 సంవత్సరాల్లో ఎంత ఆదాయం సమకూరుస్తుందో మోదీ గారి నేతృత్వంలో ఈ వర్గాలు ఏ రకంగా వారు మరి వాళ్ళకి దోహదపడుతుందో స్పష్టం కాబోతున్నది. అయితే ఇందులో నేను ప్రధానంగా ప్రస్తావించేదంటే ఉదయం లేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా మాత్రం ఈ ఎంఐఎం గొడుగు కింద వచ్చి ఏ రకంగా కుమ్ముకు రాజకీయాలు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇవాళ కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా వారు మోదీ నాయకత్వాన్ని ఇవాళ వారు మరి బలపరుస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపిస్తున్నారో దక్షిణాదిన కూడా ఆ వాతావరణం రోజుకు పెరుగుతూ ఉన్నది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళొక తిరుగులేని శక్తిగా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీల ముసుగులో ఇవాళ బీజేపీ ఒక జాతీయ పార్టీగా బాగా వేస్తే ప్రజల మనల్ని చూడకుంటుంది. ఇంకా రాజకీయంగా గతులు ఉండవనేటువంటి మరి ఒక ఆలోచనతో పరస్పర విరుద్ధ భావాలతో ఉన్న పార్టీలు కూడా ఏకమవుతూ ఏ రకంగా మొన్న ఈ యొక్క పునర్విభజన పేరు మీద స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి మరి చెన్నైలో వేదికను కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఆ వేదికను పంచుకున్నారంటే మరి ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రజలు మరి వారి యొక్క రహస్యపరమైనటువంటి రాజకీయమైనటువంటి మరి కుట్రలు బయటపడతాయని చెప్పి చెన్నై వేదికగా ఏ రకంగా బీజేపీని దూషించేటువంటి వేదికగా మార్చుకున్నారో ప్రజలు ఇవాళ గమనిస్తారు. చెన్నై ఆ వేదిక అనేది కేవలం పునర్విభజన అంశం మీద కాదు, కేవలం వాళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా పోతుంది. ఈ దక్షిణాదిలో కూడా ప్రాంతీయ పార్టీలు అది డిఎంకే అయినా లేదా ఇవాళ మరి బీఆర్ఎస్ అయినా ఇంకా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ కాంగ్రెస్ దానికి ఒత్తాస పలుకుతూ ఏ రకంగా ఒకటిగా నిలుస్తూ ఉన్నారో ఇవాళ స్పష్టమవుతున్నది. మరి ఈ ముగ్గురు కలిసి ఏ రకంగా ఒక పడవలో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు కలిసి పయనిస్తున్నాయో ఇవాళ మనం చూసాం. మొన్న జరిగినటువంటి తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే టీచర్స్ కానీ మరి గ్రాడ్యుయేట్స్ కానీ ఒకరి మీద ఒకరు పోటీ పెట్టకుండా ఏ రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ దోబూచులాడుతూ బీజేపీని ఓడించడానికి కుట్రలు పన్నారో, కానీ తెలంగాణ ప్రజలు వారు పేదలు గ్రామాల్లో పేదవాళ్ళు కావచ్చు, కానీ ఆత్మ గౌరవాన్ని చంపుకునేటువంటి జాతి తెలంగాణ జాతి కాదని మరొకసారి నిరూపించి విద్యావంతులు మేధావులు ఏ రకంగా బాసటగా నిలబడి మరి బీజేపీని గెలిపించారో ప్రజలు గమనించారు.